పవన్ ఆవేశపూరిత ప్రసంగం చేసేటప్పుడు వాస్తవాల కంటే కూడా ఆవేశంలో కొన్ని లేదా జనం ఎలా ఆలోచించాలి అనేటటువంటిది ఏమైనా డైవర్ట్ చేస్తారన్నది కొన్నిసార్లు అట్లాంటి ఆవేశంలో మాట తేడా వచ్చేస్తారు. నేను నిన్ననే ప్రస్తావించాను, రాజశేఖర రెడ్డిని ఎదిరించినోడిని అంటే రాజశేఖర రెడ్డి టైంలో ఎదిరించింది వీళ్ళ అన్నయ్య, ఈయన కూడా అందులో యువరాజ్యం అధ్యక్షుడు నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి నా తుపాకీని కూడా వదిలేసి వచ్చాను అంటే తుపాకీని వదిలేసి వచ్చింది రాజశేఖర రెడ్డి కోసం కాదు, లేదు రాజకీయం కోసం కాదు. చిరంజీవి గారి అమ్మాయి పెట్టిన కంప్లైంట్ సందర్భంలో ఈయన తుపాకీ గురించి భయపడుతున్నాను అన్నటువంటి సందర్భంలో ఈయన ఆ తుపాకీ ఇచ్చారు తప్పించి రాజకీయం కోసం కాదు, లేదా ఈయన ఏది ధైర్యంగా చేసినటువంటి కాన్సెప్ట్ కాదు అన్నటువంటిది మాట్లాడుకోండి. అయితే వైసీపీ వాళ్ళు పవన్ మీద పెద్దగా స్పందించలేదు. ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నారు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఏదైనా మాట్లాడగానే వీళ్ళందరి మీద నా పెద్ద ఎత్తున విరుచుకుపడతారు జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళు అని. ఏదో లిమిటెడ్గా కొంతమంది మాత్రమే మాట్లాడారు, అది కూడా కింద స్థాయిలో. పై స్థాయిలో అయితే అసలు జగన్ అయితే స్పందించలేదు. కానీ వైఎస్ ఆత్మగా పేరుబడినటువంటి కేవీపీ మాత్రం ఘాటుగా స్పందించారు. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అంటూ లేఖ రాశారు. అభినందనలు, కాంగ్రెస్ అనగానే మీకు రాజశేఖర రెడ్డి గుర్తుకొచ్చినందుకు నిజమే. రోజుకి ఒక రంగుని మార్చే రాజకీయ ఊసరవెల్లులు ఉన్న ఈ కాలంలో నికార్సైన కాంగ్రెస్ నాయకుడు అంటే గుర్తుకు రావాల్సింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. గత 2 రోజులుగా అనేక మంది వైఎస్ఆర్ అభిమానులు, అనుయాయులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చూసారా, అయినా స్పందించడాన్ని ప్రశ్నించడంతో మీ ఆవేశపూరితమైనటువంటి ఆలోచనాభరితమైనటువంటి దీర్ఘ ప్రసంగాన్ని చూశాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో మీరు బహుశా సత్యాన్ని నమ్ముతున్న అసత్య ఆరోపణలు ఖండించక తప్పదు. ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధం లేదన్న విషయాన్ని చాలామంది, అలానే మీరు కూడా గుర్తించడంలో విఫలమవుతున్నారని ప్రజలు భావిస్తున్నారు, గమనించండి. ఇక మీ ప్రసంగంలో ప్రస్తావించిన విషయాలకు వస్తే, మీరేదో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరింది 2005లోనో 2006లోనో గుర్తులేదన్నారు. కానీ అప్పుడు రిలీజ్ అయినటువంటి మీ సినిమా పేరు మాత్రం కరెక్ట్గా చెప్పారు. అట్లాగే శ్రీమతి ఇందిరాగాంధీ మెదక్లోను, శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ వైనాడులోను, శ్రీ పివి నరసింహారావు నంద్యాలలోనూ పోటీ చేశారని చెప్పి గౌరవనీయులు డాక్టర్ పి శివశంకర్ 1998లో తెనాలి పార్లమెంటుకు పోటీ చేసి గెలిచిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. మీకు తెలియదో, అది కూడా మర్చిపోయారో తెలియదు. ఆయన తర్వాత నిన్న పొట్టి శ్రీరాములకి నివాళులు అర్పించిన సందర్భంలో శివశంకర్ విషయాన్ని ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. నాదెళ్ల మనోహర్ అందించారు, ఆయన ప్రస్తావించారు. లేకపోతే ఇక రాజశేఖర రెడ్డి పేరును ప్రస్తావిస్తూ ఒక ఉన్నత పోలీసు అధికారి మీకు ఏదో చెప్పారని, మీరు అమాయకంగా అది నమ్మలేదని, అయితే 2 సంవత్సరాల తర్వాత అది నిజమైందని చెప్పారు. దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తే పూర్తి అసత్యమని తెలుస్తుంది. నాకు రాజశేఖర రెడ్డి అభిమానికి గుర్తున్నంత వరకు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మీ మీద, మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప ఎటువంటి తప్పుడు రాజకీయ కేసులు బనాయించినట్టు ఆధారాలు లేవు. కానీ కేసులు బనాయించారని మీరు ఒక ఆరోపణ చేశారు. ఈ జలగమంగళరావు గారి నుండి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు అనేక మంది, అంటే ఇక్కడ ఈ కేసులు బనాయించారంటే ఈ పాయింటే. కేసులు బనాయించలేదు, అది ఆ రోజున ఆయన తుపాకీ ఇవ్వడం, ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది శ్రీజ వాళ్ళ అప్పటి హస్బెండు ప్లస్ శ్రీజ కలిసి పెట్టినటువంటి కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేస్తే తుపాకీ ఇచ్చి వచ్చింది, అంతకుమించి ఏం లేదు. లేకపోతే శ్రీ జలగమంగళరావు గారి నుండి నేటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి వరకు అనేక కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పనితీరుని గమనించే అవకాశం నాకు లభించింది. ఆ స్థాయి వ్యక్తి ఎవరు తమ రాజకీయ ప్రణాళికల గురించి అలా పోలీస్ ఆఫీసర్లతో చర్చించడం జరగదు. ఇక రాజశేఖర రెడ్డి ఒక పోలీస్ అధికారితో అలా అన్నారన్నో పూర్తిగా సత్యదూరం. మీ ఆరోపణలోని సత్యాసత్యాలు నిగ్గుదేల్చడానికి ఆయన అసంఖ్యాక అభిమానుల కోరిక మేరకు నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. మీరు చెప్పిన ఉన్నతాధికారి, అప్పటికి ఐజీ, ఆ పై స్థాయి ఆఫీసర్ ఎవరైనా లై డిటెక్టర్ ముందు మీరు ఆరోపించిన విధంగా రాజశేఖర రెడ్డి చెప్పారని చెప్తే, లక్షలాదిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులు నేను కలిసి 10 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి కానీ, లేదా అది మీకు ఇష్టం లేకపోతే మీరు చెప్పిన ఏ స్వచ్ఛంద సంస్థ కానీ ఇవ్వడానికి సిద్ధమని తెలియజేస్తున్నాను. మీ ఆరోపణలు నిజమని కనీసం మీరు బలంగా నమ్ముతుంటే మీరు ఆ ఛాలెంజ్కి అంగీకరించండి. ఆ ప్రతిపాదన మీకు వింతగానో విడ్డూరంగానో అనిపించవచ్చు. కానీ రాజశేఖర రెడ్డి వంటి ఒక ప్రజానాయకుడి మీద గురించి, ఆయన చనిపోయిన 17 ఏళ్ల తర్వాత కూడా గుండెల్లో గుడిగట్టి పూజించుకున్న అసంఖ్యాక అభిమానులకి ఆయన మీద ఇలా ఆధారాలు లేని ఆరోపణ చేయడం చాలా బాధను కలిగిస్తుంది. నిజాన్ని నిగ్గు తేల్చాలనిపిస్తుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి కానీ రాజశేఖర రెడ్డి కానీ 2005, 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదరణకి
మీ గురించి కానీ మీ భవిష్యత్తు రాజకీయ ప్రణాళికల గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం లేదు. తీరిక అసలే లేదు. చరిత్రను తిరగేయండి. ఇక అప్పట్లోనే మీరు రంగంలోకి దిగితే ప్రత్యర్థులు రాజకీయంగా కనుమరుగైపోతారు అన్నంత ప్రజాభిమానం మీ పట్ల పొంగి పొరలన్నట్టు దాఖలాలు కూడా లేవు. మీ గురించి అప్పట్లోనే ఆలోచించి కుట్రలు చేయవలసినటువంటి అవసరం ఉందనుకోవడం ఒక అందమైన ఊహ మాత్రమే అని జనాభిప్రాయం. అప్పటికే మీరు మీ కుటుంబం ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు, వస్తున్నట్టు పొగ కూడా లేదు. కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది ఒక అసంబద్ధ ఆరోపణ. నిజానికి అంత ప్రజాభిమానం మీ పట్ల అప్పుడు లేదు, ఆ తరువాత లేదన్నది సత్య సన్నిహితం. ఇక మీ పట్ల ప్రజలకున్న రాజకీయ అభిమానాన్ని కొలవడానికి వేరే ప్రమాణాలు అవసరం లేదు. 2019 2 చోట్ల స్వయంగా పోటీ చేసి ఓడిపోయిన సందర్భం, 2023 తెలంగాణ శాసనసభ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చాలు అనేది ప్రజాభిప్రాయం. వాస్తవానికి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉంటూ మీరు అప్పటి కాంగ్రెస్ నాయకులపై అసభ్యకరమైనటువంటి అభ్యంతరకరమైన పలు వ్యాఖ్యలు చేసినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ మీద కేసులు పెట్టలేదు. కాంగ్రెస్లో ఒక స్థాయి ఉన్న ప్రతి నాయకుడు కూడా మీ వ్యాఖ్యలను పిల్లచేష్టలుగా తీసిపారేశారు. కానీ గతంలో మీ ఆరాధ్యుడైన చెగువేరా మార్గం నుండి ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా పరిణతి చెంది కూడా ఇలా అర్థం లేని ఆరోపణ చేయడం మీ స్థాయికి వ్యక్తిత్వానికి తగదని ప్రజలు భావిస్తున్నారు. కొంతమంది తెలంగాణ నాయకులు వాళ్ళకున్న సమాచారం మేరకు నిజానిజాలు నిర్ధారించుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్ అని, పెయిడ్ ఆర్టిస్ట్ అని అనడం మీ హృదయాన్ని ఎంత గాయపరిచిందో అర్థం చేసుకోగలము. అలానే జనం మెచ్చి నాయకుడిపై అసత్య ఆరోపణ చేస్తే ఆయన అభిమానులు కూడా బాధపడతారు, గ్రహించండి. రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడు లేస్తున్నాయని మీరు కూడా వాపోయారు. నిజమే, రాజశేఖర రెడ్డి ఉంటే మాకు అన్యాయం జరగదు అన్నవారి అచంచల విశ్వాసమే దానికి కారణం. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న గొప్పదనం ఆయనది. ఆ విశ్వాసాన్ని ప్రజలకు ఇవ్వగలిగిన నాయకుడిని ఎవరినైనా ప్రజలు ఆదరిస్తారు, అనుమానం అవసరం లేదు. రాజకీయంగా రాజశేఖర రెడ్డికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది ఒక హీరోగా మిమ్మల్ని అభిమానిస్తారు. వాళ్ళలో కొంతమంది ప్రస్తుతం మీ జనసేనలోనూ ఉన్నారు. మీరు అనవసరంగా రాజశేఖర రెడ్డి నిందించి వాళ్ళ మనసులను గాయపరిచి మీ పట్ల విముఖత కలిగేలా ప్రవర్తించద్దని ప్రజల కోరిక. తెలంగాణలో మీరు పెట్టాలనుకున్న సభకు అనుమతి నిరాకరించడానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సహేతుక కారణాలు ఉండొచ్చు. ఈ కారణాల గురించి తెలుసుకోకుండా కాంగ్రెస్ మీ రాజశేఖర రెడ్డిని నిందించి ప్రయోజనం, కాంగ్రెస్ని రాజశేఖర రెడ్డిని నిందించి ప్రయోజనం లేదు. వ్యక్తులతోనో పార్టీలతోనో మీకు రాజకీయ శత్రుత్వం ఉంటే అది వాళ్ళతో తేల్చుకోండి. మధ్యలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని అలాగే అబాస్పాలు కాకూడదనేది ప్రజల ఆకాంక్ష. మొన్నటి సంఘటనపై మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొంతమంది తెలంగాణ నాయకులు మీ పట్ల చేసిన వ్యాఖ్యల్లో తప్పులు వెదికారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా పవిత్రంగా జరుపుకుంటున్నటువంటి వాళ్ళ మధ్యలో తెలంగాణ రాజధానిలో ఆయన డిప్యూటీ గారు ఆవేశంతో కలకలం సృష్టించడం గురించి మానవప్రాయంగా కూడా విచారం వ్యక్తం చేయకపోవడం బాధాకరమని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయినా తెలంగాణలో కూడా మీరు ప్రజానాయకుడిగా ఎదగాలనుకుంటే తప్పేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు ఆంధ్రాకి ఇంకా తీర్చవలసిన హామీలు చాలా ఉన్నాయి. కానీ అసలు హామీలను దాచిపెట్టి పాచిపోయిన లడ్డూలను పంచిపెడుతున్న మోడీని ఎదిరించి తమను సాధించే యోధుడి కోసం అవి గత 12 ఏళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఆ హామీలను సాధించడానికి 2 తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తూనే ఉంది. వాటిని సాధించడానికి కేంద్రంపై యుద్ధానికి కాంగ్రెస్కి సహకరించండి, లేదా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారిని ఒప్పించి కూటమి తరపున లేదా వ్యక్తిగతంగానో పోరాడి ఆ హామీలను సాధించి ప్రజాభిమానాన్ని చొరగొనండి. ఇది ఓవరాల్గా కేవీపీ చాలా కేటగారికల్గా సెటారికల్ పాయింట్స్. అప్పట్లోనే కాదు, ఈవెన్ ఆ తర్వాతనైనా 2009లో చిరంజీవి పోటీ చేశారు కదా, మళ్ళీ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు కదా, చిరంజీవికి 18 సీట్లే కదా వచ్చింది. అప్పుడు మరి అంత ప్రజాభిమానానికి భయపడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందా? కాబట్టి అనవసరమైనటువంటి రచ్చ తెచ్చుకుని గతంలో జరిగిపోయిన మర్చిపోయినటువంటి విషయాల్ని గుర్తు చేసుకున్నట్టయింది. ఎందుకు తుపాకీ ఇచ్చారు, ఇట్లాంటివన్నీ కూడా.